అందరికీ నమస్తే. ప్రభుత్వం మరొక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఏంది ఆ గొప్ప నిర్ణయం అంటే సెక్రటేరియట్ చుట్టూ డ్రోన్ కెమెరాలు ఎగరవేయద్దు. సమైక్యాంధ్రలో అప్పుడప్పుడే వచ్చిన డ్రోన్స్, లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఎప్పుడు సెక్రటేరియట్ చుట్టూ ఇట్లాంటి డ్రోన్ ఎగరవేయద్దు అన్న ఆంక్షలు ఏ ప్రభుత్వం పెట్టలే. వీళ్ళు నియంత ప్రభుత్వం అని చెప్తారు కదా కేసీఆర్ది, వాళ్ళు కూడా పెట్టలే. ఈ ప్రభుత్వం పెట్టింది. ఈ ప్రభుత్వం ఏకంగా ఆర్డర్ ఇచ్చింది, ఎవ్వరు ఫ్లయింగ్ చేయదు, ఇది నో ఫ్లయింగ్ జోన్ అంట. నో ఫ్లయింగ్ జోన్ ఎక్కడ ఉంటుంది? ఈ ప్రభుత్వం సెక్రటేరియట్ గడ డ్రోన్లతో చిత్రీకరిస్తే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది, అన్ని విషయాలు మీద మాట్లాడదాం. ఈ ఛానల్ మీది, మాది, మనందరిది. నేను చెప్పే వార్తలు మన తెలంగాణ ప్రజలందరికీ తెలవాలని. ప్రభుత్వం ఏం చేస్తుంది, మన తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, సమస్యలు ఏంది, ప్రజా సమస్యలు, ఏ మూలన ఏం వార్త ఉందో చెప్పే ప్రయత్నం మాది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, మీతో పాటు ఇంకో నలుగురికి వార్త తెలిసేటట్లు చేయండి. ఇక ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. టెండర్ బిడ్ డాక్యుమెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. 15వ తారీఖు నాడు ఇచ్చిర్రు. ప్రొవైడింగ్ సైన్ బోర్డ్స్ ఆఫ్ నో ఫ్లై జోన్ ఫర్ డ్రోన్స్ ఫర్ డిస్ప్లేయింగ్ అరౌండ్ ద పెరిమీటర్ వాల్ ఆఫ్ తెలంగాణ సెక్రటేరియట్ హైదరాబాద్. దీనికోసమని ఒక టెండర్ బిడ్ డాక్యుమెంట్ వచ్చింది. ఇంకో నేమ్ ఆఫ్ వర్క్ ఇదంట. ఏంది దీని ఉద్దేశం ఏంటంటే సెక్రటేరియట్ పరిసరాలలో డ్రోన్లు ఎవరు ఎగరవేయద్దు. ఈ డ్రోన్లతో రేవంత్ రెడ్డికి పెద్ద తిప్పలు. ఎందుకంటే డ్రోన్లు ఎట్లా పనిచేస్తాయి, ఏం చేస్తాయి, డ్రోన్లతో ఏం చేసిన దానిలో సీఎం రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పబడే ఒక ఫామ్ హౌస్ మీదకి డ్రోన్ పంపించిండు. ఐడియా ఉందా? ఆ కేసులో అరెస్ట్ కూడా అయ్యిండు. డ్రోన్ వల్ల ఏం జరుగుతుంది, ఏం చేయొచ్చు అనేది తెలుసు. మరి సెక్రటరీ దగ్గర ఏం జరుగుతుంది? సెక్రటరీ దగ్గర నో ఫ్లై జోన్ ఏంది? నో ఫ్లై జోన్ ఎక్కడ ఉంటుంది? ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గర నో ఫ్లై జోన్ ఉంటుంది. ఆర్బీఐ దగ్గర ఉంటుంది. ఎందుకంటే అందులో డబ్బులు వ్యవహారం అంతా ఉంటుంది కాబట్టి ఎవరైనా అల్లరిముకలో ఉగ్రవాదులో తెలుసుకుంటారేమోనని. లేకపోతే మిలిటరీ జోన్స్లో ఉంటుంది, లేకపోతే డిఆర్డిఓ దగ్గర ఉంటుంది మిలిటరీ ఏరియాస్, లేకపోతే ఇంకా ఏదైనా కేంద్ర రక్షణ బలగాలు ఉన్న దగ్గర, ఇంకా ఏదైనా ఈ విషయం ప్రజలకు తెలియవద్దు, ఇక్కడ జరుగుతున్న విషయం ప్రజలకు తెలియవద్దు, ప్రజలు తెలుసుకోవద్దు, లేకపోతే ఎవరికి తెలియవద్దు ఈ విషయం, ఇది దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం అన్నప్పుడు నో ఫ్లై జోన్ పెడతారు. అది దానికి ఉన్న అర్థం. కానీ ఇక్కడ సెక్రటేరియట్ ప్రజలది, వీళ్ళు చెప్పుకునేది ప్రజాపాలన, మా డోర్స్ ఎప్పుడు వెల్కమ్ అని అంటారు. అదంతా ఉత్తమ మాటలే. యాక్చువల్గా సెక్రటరీలకు ఎవరంటే వాళ్ళు పోయే అవకాశం లేదు. సెక్రటరీలకు ఎప్పటిలాగానే ఆ గవర్నమెంట్లో ఉన్నట్టే 3 to 5 టోకెన్ తీసుకోవాలి, పోవాలి, ఎక్కడ పోవాలని ఆడికి కళ్ళకు గంతలు కట్టుకొని పోవాలి, నువ్వు ఏడిపోతానో వాడు పోవాలి, కలవాలి, బయటకు వచ్చేయాలి, నీ మీద నిఘా ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, ఏం చేస్తున్నావు, ఏం కదా, నువ్వు ఒక్కరిని వచ్చినావు, 10 మంది వచ్చారు, అన్నీ ఉంటాయి. ఇక అంతా నడుస్తుంటుంది ఆడ సెక్రటరీ లోపల. ఇంకా మీడియాకు లోపలికి అలవలేదు ఎప్పలాగానే. 6th ఫ్లోర్, అంతకుముందు 6th ఫ్లోర్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 6th ఫ్లోర్ ఒకటి ఎవరికి ఎంట్రీ లేకుంటుండే. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాంబర్ దగ్గర కూడా నో ఎంట్రీ. మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం పోలీసులు, Z+ కేటగిరీ, ఇంకా ఏమేమి ఉంటాయో ఆడ ఎవరికి ఎంట్రీ లేదు. జనాలు కూడా ఎవరు కలిసేది లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే ఎవరిని పంపారు. ఇంకా సీఎం దగ్గర పోయేది లేదు, సీఎం రాడు కూడా, సీఎం కూడా వచ్చేది ఏం లేదు. ఇంకా పోయిన వాళ్ళంతా అడికెళ్ళి ఆ గడ్డి మీద కూర్చొని కొద్దిసేపు ఫోటోలు దిగేసి వస్తుంటారు. మరి గవర్నమెంట్కి వచ్చిన తిప్పలేంది, గవర్నమెంట్కి వచ్చిన బాధ ఏంది? విజిటర్స్ పోతున్నారు, వస్తున్నారు. మళ్ళీ డ్రోన్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంది వీళ్ళకి? ఆడ పోయినప్పుడు మన వాళ్ళు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటారు, మస్తు నడుస్తుంటుంది. ఎందుకంటే దాన్ని చూస్తేనే ఒక పెద్ద కట్టడం మన తెలంగాణలో. మనం యానో ఆగ్రా పోయి తాజ్మహల్ కాడ ఫోటో దిగుతుంటాం చూడు, అట్లా సెక్రటేరియట్ వైపు వచ్చిర్రు అంటే వాళ్ళకి పని ఎక్కడనో పక్కన హ్యాబిట్స్లో, కోటిల్నో, లేకపోతే ఎక్కడనో ఖైరదాబాదులనో, ఏ బంజారాహిల్స్లో, ఏ నాంపల్లిలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ టైం చూసుకొని సెక్రటరీ దగ్గరకు వచ్చి ఆడ ఫోటోలు దిగి పోతారు మన తెలంగాణలో. వేరే రాష్ట్ర వాళ్ళు కూడా చాలామంది సెక్రటరీ కాడికి వచ్చి ఫోటోలు దిగుతుంటారు. మరి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంది? ఎప్పుడు పెట్టలే, ఏ గవర్నమెంటు ఆంక్షలు పెట్టలే డ్రోన్స్ తీయొద్దని. వీళ్ళకి వచ్చిన తిప్పలు ఒకటే. మొన్న గణపతి అప్పుడు ఒకటే డ్రోన్స్ ఎగరేసి మంచి మంచి విజువల్స్ తీసిర్రు. ఆ విజువల్స్ తీసి మంచి సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. సరే, కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసిర్రు. సెక్రటరీ గారికి రాగానే అందరికి పూనకాలు వచ్చినాయి. సెక్రటరీని చూడంగానే కేసీఆర్ గుర్తుకొచ్చిండు. సెక్రటరీని చూడంగానే అన్ని విషయాలు తెలిసినాయి. ఇదే ప్రాబ్లమా గవర్నమెంట్కి? లేకపోతే ఇంకేమైనా బొక్కలు తెలుస్తాయి, వీక్నెస్లు ఏమైనా బయటపడతాయని ప్రాబ్లమా? ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా వస్తలేడు కదా. పోనీ ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తే ఏమైనా థ్రెట్ ఉంది, ఎవరైనా థ్రెట్ ఇస్తున్నారు అంటే థ్రెట్ లేదు, ముఖ్యమంత్రికి ఏదీ లేదు. మరి ఇంకేం ప్రాబ్లం వచ్చింది? మొన్న గణపతి అప్పుడు ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన రేవంత్ రెడ్డి
ఆ కేసీఆర్ పాటలు వినలేకనే వెళ్ళిపోయింది 2 నిమిషాలలో. ఏంది వీళ్ళు వెళ్ళి పొద్దుగా లేస్తే అని ఆడి గమనించి ఇంకా చుట్టుపక్కల పరిసరాలను ఇచ్చిండు. బహుశా ఇది ట్యాంక్ బండు నెక్లెస్ రోడ్డు మొత్తం వర్తిస్తుందేమో బహుశా. అంటే ఎవరు ఎక్కడ ఇట్లాంటి అందమైన కట్టడాలు వీడియోలు తీయొద్దు. అందమైన కట్టడాలు తీస్తే ఈ గవర్నమెంట్ ఫెయిల్యూరు, పాత గవర్నమెంట్ గొప్పలు అన్నీ తెలిసిపోతాయి. కేసీఆర్ ఏం చేసినో తెలుస్తుంది. ఈయన ఈయన కేసీఆర్ పేరు మొత్తం తొక్కేస్తాం, పూర్తి చేస్తాం అంటే కూడా అందరు గుర్తు చేసుకుంటారు, ఏం మర్చిపోలే కదా. కేసీఆర్ కన్నా మంచి పనులు చేస్తే రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు జనం. సింపుల్. ఒక పెద్ద గీత దగ్గర ఇంకొక పెద్ద గీత గీస్తే అది చిన్న గీత అవుతుంది. కేసీఆర్ను మర్చిపోవాలి జనం అంటే రేవంత్ రెడ్డి అంతకన్నా మంచి పనులు చేయాలి, కానీ టైం మించిపోయింది, ఇంక చేయలేడు, అయిపోయింది. ఆయన మెంటాలిటీ, ఆయన అన్నీ అర్థమైపోయినాయి జనాలకి. ఆయన మెంటాలిటీ అర్థమైపోయింది, ఆయన ఎంత బలవంతుడు అర్థమైపోయింది, ఆయన ఆలోచన ఏందో అర్థమైంది, ఆయనకున్న శక్తి ఏందో అర్థమైపోయింది, ఆయనకున్న విజన్ ఏందో అర్థమైపోయింది జనాలకి. ఆయన ఏం చేయలేడు అనేది కూడా ఆల్రెడీ తెలంగాణ జనం అంతా గుర్తించి అయిపోయింది. ఇంకా అసలు కేసీఆర్తో దాటిపోవడం కాదు, కేసీఆర్తో పోటీ పడే స్థాయిలో కూడా ప్రజల దృష్టిలో లేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అది ఆయన వ్యవహారం అది. ఇక మరి ఇప్పుడు ఇది ఒక అసాధారణ నిర్ణయం అంటే అసాధారణ నిర్ణయం. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా సెక్రటరీ పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించడం వెనుక ప్రభుత్వం భయం, అనిశ్చితి, సెక్యూరిటీ లోపం ఉన్నట్టు కనిపిస్తుంది. సెక్రటేరియట్లకే డూప్లికేట్ ఐడి కార్డులు పెట్టుకొని పోతే దిక్కులేదు. ఎంతమంది పట్టుబడి కింద అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఐడి కార్డులు అన్నీ ఫేక్ ఐడి కార్డులే. మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ దొరుకుతారేమో ఎవరన్నా. సెక్రటేరియట్లకు దొంగలు వచ్చారు తప్ప, అది కూడా మీ వాళ్ళు రమ్మంటే వచ్చారు తప్ప, ఇంకా మన వ్యవహారమే అది కదా, మన సిద్ధాంతమే అది కాబట్టి మన వాళ్ళు అని వచ్చినట్టున్నారు. వచ్చిరు తప్ప ఎవరేమి అక్కడ వచ్చి దాడులు చేసే ప్రయత్నం చేయలే. అది దాని సెక్రటేరియట్ని చూస్తే ఎవరికైనా మనసు ఉప్పొంగుతుంది, ఎవరు దాడులు చేయరు. మంత్రి శ్రీధర్ బాబే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, శ్రీధర్ బాబు కాదు, అందరి మినిస్టర్లు వాళ్ళ కార్యకర్తలు కాన్స్టిట్యున్సీలకి వెళ్ళి వచ్చినప్పుడు ఆ సెక్రటరీ అసెంబ్లీ కాడనో లేకపోతే అక్కడ ఎక్కడో వాళ్ళ క్యాంప్ ఆఫీసుల కాడనో వాళ్ళ ఇంటికానో ఫోటోలు దిగుదామంటే లేదు మనం సెక్రటరీ పోదాం, ఆడ దిగుదాం, ఫోటోలు మంచిగా ఉంటాయని వీళ్ళే చెప్తారు. మినిస్టర్లే పోయి ఆడ పోయి సెల్ఫీలు దిగుతారు. మరి గట్లాంటి సెక్రటరీ కాడ జనాలు వస్తారు, డ్రోన్లు ఎగిరేస్తే తప్పే ఉన్నది, వస్తారు కదా, అందరూ చాలామంది వస్తారు. కొద్దిగా సెలవు దొరికిందంటే అది ఒక పర్యాటక ప్రాంతం లాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఈయననేమో మొత్తం పర్యాటకం చేస్తామంటాడు, ఉన్న పర్యాటకాన్ని మూసేస్తామంటాడు. అదేందో అర్థం కాదు మనిషి. ఇది సాధారణంగా నో ఫ్లయింగ్ జోన్ అనేది అత్యవసర ప్రదేశాలు మాత్రమే ఉంటుంది, ప్రత్యేక సంఘటనలు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ శాశ్వతంగా చేస్తే ఉంటుంది కదా, ఒకసారి మీడియానే డ్రోన్స్ ద్వారా వీడియోలు రికార్డ్ చేయాలనుకుంటుంది, జర్నలిస్టులు చేయాలనుకుంటారు, లేకపోతే ఫోటోగ్రఫీ హైదరాబాద్ గురించి గొప్పగా ఒక డాక్యుమెంటరీ చేయాలనుకుంటే సెక్రటరీ చూపిస్తాము, చూపకుండా ఎట్లుంటాం. తెలంగాణ గురించి చెప్పాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గురించి గొప్పగా చెప్పాలంటే ప్రాబ్లం అవుతుంది అందరికి, కానీ సెక్రటరీ గురించి గొప్పగా చెప్పడానికి తప్పే ఉన్నది. మరి తర్వాత ఇది ప్రభుత్వం నమ్మకం కోల్పోవడం, తర్వాత ప్రజల ఆగ్రహం పెరిగిపోతుందన్న అనుమానం, ఈ రెండు కూడా బహుశా ఈ స్టెప్ తీసుకోవడానికి ఒక కారణంగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరేం రాదు. ఈ సెక్యూరిటీ మోతాదు మామూలు సెక్యూరిటీ కాదు ఇది. ఇక మరి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ దగ్గరనే చుట్టూ సెక్రటరీ మీదకి ఎవరు ఎగిరేయరు, చుట్టే మీరు డ్రోన్ ఎగిరేద్దంటే మీరు ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఎగిరేసారు. మరి అది ఎంత తప్పు అవుతుంది, అది ఎంత పెద్ద తప్పు అవుతుంది, అది కూడా చూసుకోవాలి కదా. ఇది ప్రభుత్వ అస్థిరత్వానికి నిదర్శనం. ఇది అంటే ప్రభుత్వం ఈ డొల్లతనం, ప్రభుత్వానికి చాదగనితనం, డొల్లతనం, ప్రభుత్వం ఏమంటారు ఒక ఫేక్ బుద్ధి కూడా కాదు, లేఖితనం, కరెక్ట్ చెప్పాలంటే ఒక లేఖితనం ఆలోచన ఇది. ఇక ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇది రేవంత్ రెడ్డికి ఆపాదించాలి, తప్పేం లేదు దీనిలో. ఎనీవే మీరు కూడా నాకు తెలిసి రేపు తెలంగాణలో ఇంకా డ్రోన్ సిస్టమే ఉండదేమో. చార్మినార్ దగ్గర డ్రోన్ ఎగిరేయద్దు, పలానా కరీంనగర్ కలెక్టర్ దగ్గర డ్రోన్ ఎగిరేయద్దు, పెళ్ళిళ్ళలో డ్రోన్ ఎగిరేయద్దు, మీరు ఫంక్షన్లు చేసుకుంటే గవర్నమెంట్కి ముందే చెప్పి ట్యాక్స్ కట్టాలి డ్రోన్ ఎగిరేయాలంటే. ఎట్లా ఉందంటే ఇప్పుడు పేలాలు ఏడేరుకుంటారో ఆడ ఎరక తినేది తట్టు తయారయ్యారు మన గవర్నమెంట్. ఏడ డబ్బులు వస్తాయి, ఏడ పిక్క తిందామని అట్లా ఏమైనా నిబంధనలు తీసుకొస్తారేమో. కానీ డ్రోన్ మీద నిబంధనలు ఏ రాష్ట్రంలో ఏ సెక్రటేరియట్ దగ్గర లేని నిబంధన ఈవెన్ పార్లమెంట్ దగ్గర కూడా ఉందో లేదో దేశంలో. మరి అట్లాంటి రూల్ పెట్టిన ఈ గవర్నమెంట్ను మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.